సార్ ఇక పాలిటిక్స్ వచ్చేసరికి రీసెంట్గా మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఏంటంటే జనసేన పార్టీకి 24 ఎమ్మెల్యే టికెట్లు, 2 పార్లమెంటు టికెట్లు ఇవ్వబోతున్నారు, ఇవి ఫైనల్ అయిపోయిందని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాకపోయినా ఇదే అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్? మనకు నోరు కదుపులేదు, సోషల్ మీడియాకి అడ్డు లేదు, ఏవైనా చెప్తారు, ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. ఏదీ జరగలేదు, ఏదీ అవ్వలేదు. మేనిఫెస్టో ఏంటి, ఎలా మాట్లాడుకోవాలి, ఏం చేసుకోవాలి, విధి విధానాలు ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేసినా కంబైన్డ్గా ఎలా చేయాలి, మీకు ఎక్కడ క్యాపబిలిటీ ఉంది, మీకు ఎక్కడ క్యాపబిలిటీ ఉంది, ఎక్కడి నుంచి ఎలా చేసుకురావాలి, ఏ రూట్లో ఏం చేస్తే బాగుంటుంది, ఈసారి ఎలాగైనా సరే మనం మొత్తం టోటల్గా గవర్నమెంట్ని దింపాలి. ఈ అరాచక పాలన ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ వీళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి, దాన్ని ఎలాగెత్తి చూపాలి, ఈ ఎలక్షన్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఈ మేనిఫెస్టోలో వీళ్ళు చేసినవన్నీ కూడా మనం మేనిఫెస్టో ఏం పెడితే బాగుంటుంది, తెలంగాణలో ఏం మేనిఫెస్టో పెట్టారు, కర్ణాటక ఏం మేనిఫెస్టో పెట్టారు, ఇండియా మొత్తం ఏం మేనిఫెస్టో పెట్టారు, తమిళనాడులో ఏం మేనిఫెస్టో పెట్టారు, ఎలా సక్సెస్ అవుతాం, ఎలా సక్సెస్కి మనం దారి తీస్తాం, ఎక్కడ మనం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని మనం ఎలాగ ఎత్తి చూపాలి, ఎక్కడ ఎత్తి చూపాలి, ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని, వీళ్ళు చేసిన దోపిడీని, ఎంపీలు చేసిన దోపిడీని ఎలా చేయాలి అనేది ఒక ఇద్దరు కూర్చొని దానికి అది వ్యూహంకి ఎత్తుకు పై ఎత్తు అంటారు, దాన్ని ఆలోచించుకున్నారు తప్ప అసలు సీట్ల దాకా ఇంకా రాలేదు. ఓకే, అప్పుడే సీట్లు జనవరిలో వస్తాయి, ఆఫ్టర్ 15 తర్వాత జనవరిలో వస్తాయి. అది జనవరిలో మార్చి 28 ఇప్పుడు ఎలక్షన్స్ అంటున్నారు, అది ఊహాగానాలు 1 మంత్ ముందు వస్తుందని. అలా 1 మంత్ ముందు వస్తే జనవరిలో సర్దుబాట్లు అన్నీ వస్తాయి, డిస్టర్బ్ లేకుండా అవుతాయి. కనుక మీరు ఊహించిన దానికంటే జనసేనకి మంచి సీట్లు వస్తే వాళ్ళకి మంచి సీట్లు ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు కూర్చొని 135 150 గెలుస్తారు సీట్లు. వీళ్ళకి 23 ఉంటాయి, ఓకే, వైసీపీకి 23 ఉంటాయి, వైసీపీకి 23 సీట్లు ఉంటాయి వైసీపీ కన్ఫర్మ్. ఓకే, ఆ 23 సీట్లు కొంతమంది గెలిచేవాళ్ళు ఉంటారు, చేర్పులు మార్పులు ఉన్నాయి కదా, దాంట్లో 23 మంది గెలుస్తారు. ఓకే సార్, మొన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్పేసి. 40 మంది మీకు చెప్పింది 4 రోజుల క్రితమేమో, ఇప్పుడు 75 మంది ఉన్నారు మొత్తం టోటల్. ఎంపీ టికెట్లు ఆల్రెడీ అందరూ రెడీగా ఉన్నారు. ఆయన ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆయన చేర్చుకోవడానికి ఆయన దగ్గర ఖాళీ లేదు. ఆయనకున్న సరైన క్యాండిడేట్స్ మొత్తం టోటల్ పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ ఆయనకున్నారు. కనుక ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదని చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. కనుక పార్టీని ఎలా తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రేపు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలా చేస్తున్న అరాచక పాలన ఏంటి, అమరావతి అనే ఒక రాజధానిని మన బూత్ చూపి అమరావతి అలా నాశనం చేసేసారు. అమరావతి రాజధానిగా మన తలదన్నే మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్ కంటే ఇంకా బాగా చేసి నిలబెట్టాలి అనేది ఆయన జయం. నేనున్నంత లోపల అన్నీ కూడా చేసి తీరుతానని ఆయన అన్నాడు. రాజధాని లేని రాష్ట్రం నడుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, అదే దాని మీదే వెళ్తారు అంతే. ఈయన ఏ రాష్ట్రం అనేది చెప్పదు, ఆ ఎలక్షన్కి వచ్చేస్తుంది. ఏ రాజధాని ఆయనకి తెలియదు, పరిపాలన అని అక్కడ కట్టించుకున్నాడు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలంగాణలో అయ్యింది, ఇది నాది అని కట్టించుకున్నారు. ఒక్కరోజు కూడా అనుభవించకుండానే కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో పెట్టారు, అదే టీడీపీ గవర్నమెంట్ చేతిలో పెడతారు. ఓకే సార్, ఇప్పుడు అంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు ఎవరిని కూడా టీడీపీ చేర్చుకోదు అంటారు సార్? చేర్చుకోదని నేను అన్నాను. అసలు నీకు సర్వేలో అక్కడ గట్స్ ఉన్నాయా లేవా, నిలబడగలవా లేవా, అసలు జగన్మోహన్ రెడ్డి నిన్నెందుకు తీసాడు, జగన్మోహన్ రెడ్డి నిన్నెందుకు పీకేశాడు, అసలు నిన్ను పీకేస్తే మాకేంటి నువ్వు అవసరం అన్నీ ఆలోచించుకునే చేస్తారు కదా. నా కార్యకర్త ఉన్నాడు, నాకు నా ఎమ్మెల్యే ఉన్నాడు, నా మనిషి ఉన్నాడు, నా మనిషికి అక్కడ దెబ్బ తగులుతుందా లేదా, నా మనిషికి క్యాపబిలిటీ ఉందా, నీకు క్యాపబిలిటీ ఉందా, నా మనిషి వీక్ ఉన్నాడంటే నిన్ను చేర్చుకుంటే అక్కడ కరెక్ట్గా అవుతుందా లేదా, లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి తీసిన వాళ్ళు నేను పెట్టడం అనేది కరెక్టా కాదా ఏంటి, లేకపోతే సరైన క్యాండిడేట్లు ఇంకా నేను నా మనసులో ఇంకా నేను నా కార్యకర్తలు ఇంకొకరు చూసుకోవాలా అనేది అన్నీ ఆలోచించుకొని బేర్ చేసుకొని పార్టీలు ఎలక్షన్ ముందు పార్టీలు మారడం అనేది సహజం. పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు సీట్లు ఇవ్వకపోతే అటు ఇటు జంప్ జలాన్ని అవుతూ ఉంటారు, కామనే. కనుక అది చేర్చుకోవాలా వద్దా, అసలు సీటు గెలుస్తారా లేదా అన్న ఆలోచన అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఓకే సార్, అసలు వైసీపీలో ఏం జరుగుతుంది సార్ అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, దాదాపు అసంతృప్త ఎమ్మెల్యేలు అంతా కూడా మన ఒక ఎంపీ ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని జగన్ తీరుపైన ఒక చర్చ జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అసలు వైసీపీ పార్టీలో ఎందుకు సార్ ఈ విధంగా ఏం జరుగుతుంది? వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంటి అక్కడ విజయ్ కుమార్ రెడ్డి గారు అని ఐఆర్ఎస్ ఆఫీసరు, ఒక 6-7 మిగులుతారు. ఎందుకంటే వాళ్ళే నిర్ణయం. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉంటారు, లేదు నాకు తెలియదు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కలిపి వాళ్ళు తప్ప తక్కువ వాళ్ళందరూ అసంతృప్తితోనే ఉన్నారు.
ఇప్పుడు ఒకటి వినండి, ప్రజల పాలన అంటే ప్రజల్ని మనం కలడం ఒకటి, ప్రజల పాలన అంటే ప్రజల వద్ద ఎన్నుకునే ఎమ్మెల్యేని మనం కలడం ఒకటి, ప్రజల పాలన అంటే మన మినిస్టర్లు ఎవరైతే చేస్తారో ఆ మినిస్టర్కి మనతో డిస్కస్ చేసి ఆ మినిస్టర్ శాఖ ఏది ఉందో ఆ శాఖలో సీఎం గారు ఇగో ఈ శాఖలో ఇది వస్తుంది అని చెప్పి డిస్కస్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఒక మినిస్టర్ని కలరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్ప, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్ప, మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప, వైవి సుబ్బారెడ్డి గారు తప్ప, అలా కొంత 4-5 తప్ప మీతో ఎవరు కూడా మాట్లాడరు. విజయ్ కుమార్ రెడ్డి గారు ఉదయాన్నే ఐఆర్ఎస్ ఆఫీసర్ వెళ్తాడు, వెళ్ళి ప్రపంచంలో ఉన్నవన్నీ ఆయన చెప్తాడు, అవి వింటారు. తక్కువది ఎప్పుడైనా ఒక మినిస్టర్ని కలిసి విన్నారా బాధ? ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సినీ ఆటోగ్రఫీ మంత్రి అంటే ఏంటో తెలుసా, ఆ మంత్రుల తత్వంలో ఎన్ని సీట్లు వస్తున్నాయి, అక్కడ ఎంతమంది సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అసలు ఎన్ని షూటింగ్లు తగ్గాయి, ఎందుకు మనం ట్యాక్స్ రావట్లేదు, అసలు సినిమా వాళ్ళు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అన్న ఆలోచన మీకు వచ్చిందా? వాళ్ళతో ఏం మాట్లాడాలో పోనీ సినిమా మినిస్టర్తో మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా? పోనీ ఎఫ్డీసీ చైర్మన్తో మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఎందుకంటే మీరు డిస్కషన్కి మీ ముందు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒకటి నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నేను సినిమా ఫీల్డ్ వాడిని కాబట్టి నేను సినిమా భాషలో చెప్తున్నాను. మీకు ఆర్ఎంబీ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్నీ మీరే మీరు చెప్పి మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీతోనే మాట్లాడి మీతోనే చేసుకెళ్ళిపోతే ఈ మినిస్ట్రీ పదవి నాకెందుకు? ఒక ఎస్సీని ట్రాన్స్ఫర్ చేయలేని హోమ్ మినిస్టర్ పదవి నాకెందుకు? ఒక సీఏని ట్రాన్స్ఫర్ చేయని హోమ్ మినిస్టర్ పదవి నాకెందుకు? ఒక ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేయలేదు, తప్పు చేస్తే దండించలేని పరిస్థితుల్లో రెవెన్యూ మినిస్టర్ నాకెందుకు? ఒక ఆర్ఎంబీ మినిస్టర్లో ఇరిగేషన్ మినిస్టర్ని నేను టోటల్గా అక్కడికి వెళ్తే నాకే వాల్యూ లేనప్పుడు నేను నుండి ఏం చేస్తాను? అక్కడ డొక్కు తీయాలన్నా డోర్ తీయాలన్నా సీఎం గారిని అడగాలి, సీఎం గారిని డోర్ తీయాలన్నప్పుడు నాకేం పని? నేనెళ్ళి ఏం చేయాలి? అక్కడ మెగా ఇంజనీర్ వచ్చారు, మెగా ఇంజనీర్ ఏదున్నా సీఎం గారితో మాట్లాడతారు, డైరెక్ట్గా మేము మాట్లాడడానికి రైట్ లేదు. లేనప్పుడు మేము చెప్పిన పని వాళ్ళు చేయనప్పుడు మేము మినిస్టర్ ఒక పేరును మాకు ఒక కాన్వాయ్ తప్ప ఏమైనా ఉందా? సలహాదారులు 35-40 మంది ఉన్నారు, సలహాదారులుగా నెలకు జీతాలు వస్తున్నాయి తప్ప మా సలహాలు ఏమైనా ఎప్పుడైనా వింటున్నారా? అసంతృప్తికి ఇది కారణం. అసంతృప్తికి మేము ఒక తాడేపల్లి ఇంట్లో ఉన్నాం, ఓకే ఆయన ఓన్ హౌసే, మేము కంచెలు వేసుకున్నాం, ఎవరు రావాల్సిన అవసరం లేదనుకుంటే జనాలు కూడా రేపు ఇంకా ఆల్రెడీ ఇంకొక 2 నెలలు ఉంది, మీరు కూడా రావాల్సిన అవసరం లేదని జనాలు చెప్తారు. ఒకప్పుడు ఒక్క ఛాన్స్ అడిగారు, అందరినీ బతిమలాడారు, పాదయాత్ర చేశారు. ఇప్పుడు బస్సు యాత్రని ప్రారంభించారు. మీ మినిస్టర్లు అందరినీ వెళ్ళమంటారు, వాళ్ళు వెళ్తే అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇలా సమాధానం లేక ఎక్కడికెక్కడ మొత్తం టోటల్గా ఎంత వేగ అయిపోతే మంచిదా ఈ బస్సు యాత్ర అని చూస్తున్నారు. అంటే మీరు సీఎం అవ్వడం కోసం పాదయాత్ర చేశారు, ఇప్పుడు సీఎం అయిపోయిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించారు. అంటే ఇక్కడ వ్యత్యాసం చూడండి, ప్రజలకి మీరు దూరం అయ్యారు, ప్రజల్ని మీరు దగ్గర అవ్వడానికి మీ దగ్గర పదవి లేదు కాబట్టి దగ్గర అయ్యారు, పదవి వచ్చింది కాబట్టి దూరం అయ్యారు. కనుక అదే పదవిని మళ్ళా కావాలి అని అనుకుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఆటోమేటిక్గా, అర్థమవుతుంది ప్రజలకు అందరికీ. ఇప్పుడు మీరు టింగ్ వేస్తున్నామని అందరూ వేశారు టింగ్. ఎక్కడ వేశారు? రాజస్థాన్ వేశారు, ఛత్తీస్గఢ్ వేశారు, మధ్యప్రదేశ్ వేశారు, అన్నీ వేశారు. ఎందుకు ఓడిపోయారు? టింగ్లే కాదు, మనం రాష్ట్రానికి ఒక తండ్రి, మన రాష్ట్రానికి మనందరికీ 5 కోట్ల మందికి తండ్రి సీఎం. ఆ సీఎం బాగోగులు చూస్తూ ఆ సీఎంని కలటానికైనా తండ్రిని కలటానికి వస్తున్నప్పుడు మా బాధను చెప్పుకోవడానికి మనిషి ఉండాలి, తర్వాత మినిస్టర్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. ఎవరు పట్టించుకోవట్లే. ఇక్కడ ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓని అడగాలి, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ పట్టించుకోవట్లేదు, ఆర్డీఓ పట్టించుకోవట్లేదు, ఎంఆర్ఓ పట్టించుకోవట్లేదు, మినిస్టర్ పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఎవరిని ఆఖరి సీఎం టైం ఇవ్వడం. ప్రజలు ఏం చెప్తారు? ప్రజలకు ఒక ఆయుధం వస్తుంది, ఆ ఆయుధం వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్తారు. ఇక్కడ కూడా చెప్పారు టీఆర్ఎస్ అసలు వచ్చిన లేదు, టీఆర్ఎస్ వస్తుందని. డిస్ట్రిక్ట్లో ఏం చేశారు? ఆ ఆయుధం అని ఓటు అనే ఆయుధంతో కేసీఆర్కి చూపించారు. మరి కేసీఆర్ గారు మీకంటా ఎక్కువ చూపెట్టారు. దళిత బంధు, రైతు బంధు, ఎన్ని బంధులు ఉంటే అన్ని బంధులు పెట్టారు. ఎన్ని ఎకరాలు, 3 ఎకరాలు ల్యాండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నీకు ఇంకోటి అన్నారు, నీకు ఇదిగో నెక్స్ట్ టైం గెలిస్తే 5,000 పెన్షన్ అన్నారు, నువ్వు నెక్స్ట్ టైం గెలిస్తే 2,500 ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు కోరు, మేము 3,000 ఇస్తామన్నారు, వాళ్ళు 4,000 ఇచ్చారు, మేము 5,000 ఇస్తామన్నారు, 500 సిలిండర్ 400కి సిలిండర్ ఇస్తామన్నారు.
అయితే ఎందుకు నమ్మలేదంటే ఇంతకుముందు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు గత 5 సంవత్సరాల్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నావు కానీ ఇంకోటి ఇస్తానన్నావు, రెగ్యులరేషన్ చేస్తానన్నావు, ఏమీ చేయలేదు కదా బిడ్డ. ఈరోజు నువ్వు చేస్తావని గ్యారంటీ ఏంటి? 6 నెలల ముందు నువ్వు చేస్తుండి నన్ను ఓటు అడిగి ఉంటే బాగున్ను. కనుక ఇది నాకు ఓటు వేయండి చేస్తానన్నావు కాబట్టి ఒక్కసారి ఛాన్స్ అని తెలంగాణ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఓటేస్తామని ఆ ఓటన్ని విలువ చూపించారు కదా. అదే విలువలు, అదే వాల్యూస్ రేపు కూడా వస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ అవ్వచ్చు, రైతు బంధు అవ్వచ్చు. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? ఇక్కడ తెలంగాణలో 150 ఎకరాలు ఉన్నటికి 100 ఎకరాలు ఉన్నటికి ఇచ్చారు. నేను ఓటు 3 ఎకరాలు కౌలు రైతు, 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే నిజమైన రైతు. మీరు రైతుకి ఇవ్వండి, కౌలు రైతుకి ఇవ్వండి. అలాగే ఆంధ్రాలో కూడా నిజంగా రైతుకి ఇవ్వండి, కౌలు రైతుకి ఇవ్వండి. మీరు ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ అన్నారు కదా, బస్సు ఫ్రీ అనేది మీరు అందరికీ బస్సు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరూ బస్సు ఫ్రీ ఇవ్వండి మహిళలకి. అలాగే నిరుద్యోగులు అనేది ఈరోజు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంటైర్ బస్సు ఫ్రీ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి 6,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఓకే, అలా చేయగలిగితే ఎవరు ముందు చేయగలుగుతారో, ఎవరు చేస్తే వాళ్ళకి జనాలు ఓటేస్తారు. ఈయన చేసే కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యాయి. వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ మీరు మీటింగ్కి రాకపోతే బెదిరిస్తున్నారు. మీకు అంగన్వాడీస్ ఉన్నారు, ఇంకోటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఎంప్లాయీస్ మీకు యాంటీగా ఉన్నారు. కనుక అవుట్ అండ్ అవుట్ ఎప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుందా, ఎప్పుడు గవర్నమెంట్ మారుతుందా అనే పరిస్థితుల్లో ఉన్నారు. కనుక క్యాస్ట్ ఈక్వేషన్స్ మీరు అన్నీ కూడా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారిది బాగుంది, పవన్ కళ్యాణ్ గారిది బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి క్రాప్ తగ్గింది. ఓకే, సరిగ్గా సార్ వైసీపీలో ఉన్న అంటే టీడీపీ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేయడంలో ముందుంటారు, జగన్ గారిని ప్రశంసలతో ముంచెత్తడంలో ముందుంటారు ఈ రోజా గారు కానివ్వండి, పేర్ని నాని, కొడాలి నాని, అంబాటి రాంబాబు గారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? కొంతమందికి టికెట్లు రావు, వచ్చిన వాళ్ళు ఓడిపోతారు. మీకు తిట్టిన వాళ్ళు ఎప్పుడైతే మీకు బూతులు మంత్రులు అన్నారు కదా, తిట్టిన వాళ్ళు అందరూ ఓడిపోతారు. జనాలు వాళ్ళని హర్షించట్లేదు. మీరు చేసే కార్యక్రమం చెప్పట్లే, తిట్టడానికే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జనాలు హర్షించట్లేదు. వాళ్ళకి టికెట్ ఇవ్వరు, టికెట్ ఇస్తే ఓడిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.